నలుగురికి క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మోస్ట్ మీరు బాగా యూస్ చేసే యాప్ మీ మొబైల్లో? నేనైతే గూగుల్ పే అంటే పేమెంట్స్ వేయించుకోవడానికా, పేమెంట్స్ వేయడానికా? వేస్తూనే ఉన్నానమ్మా, నాకెవరు వేయలేదు ఇంకా, నేను వేస్తూనే ఉన్నా సినిమా స్టార్ట్ దగ్గర నుంచి. అయితే సినిమా అయిపోయాక మీకు ఫుల్ కలెక్షన్స్ అలా వచ్చేయాలని? ఎక్కడి నుంచి అమ్మా, 2.5 ఏళ్ళ నుంచి చేసినవి ఒక 1 డేలో 2 డేలో ఎక్కడ వస్తాయి? వాళ్ళు ఒక 1 lakh ఉంటుంది అనుకుంటా కదా. ఓకే, సో నందిత గారు మీరు? సో ఇప్పుడు హిడింబా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ సోషల్ మీడియాలో యాప్స్ ఉన్నాయి అన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్? అపార్ట్ ఫ్రమ్ దాట్ రీసెంట్గా ఆఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్. ఓ రీసెంట్ యాప్ యూజ్ చేస్తున్నా, కొంచెం రియల్ ఫన్నీ సైడ్ చూపిద్దామని. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను మీ ముందు చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో ఓ వావ్, కంగ్రాచులేషన్స్. యూట్యూబ్ యాప్ అని చెప్పొచ్చు కదా, యూట్యూబ్ యాప్ కోసం కొంచెం మీ అందరూ చేస్తున్న షార్ట్స్ ఎలా చేస్తారు, ఎలా జరుగుతుంది అన్నది కొంచెం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఓపెన్ చేస్తున్నా యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. సో త్వరలోనే యూట్యూబ్ లో మీరు పర్సనల్ బ్లాగ్ ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్ చెప్పయ్యా యాప్ ఏంటి? వాట్సాప్, దాని తర్వాత IMDb వాడతా ఎక్కువ. ఓకే, చూస్తా ఇప్పుడు. అమెజాన్. ఓ షాపింగ్ ఎక్కువ చేస్తారా? బాగా. ఓ సూపర్. జెంట్స్ లో చాలా రేర్ క్వాలిటీ అది షాపింగ్ చేయడం అనేది. ఓ అవునా? డన్ డన్ డన్. ఇందులో గర్ల్స్ మిస్సింగ్ అని ఒక సెన్సిబుల్ పాయింట్ తీసుకున్నారు కదా, ఎందుకు దాని రిలేటెడే తీయాలి అనిపించింది? లైక్ మూవీ మీరు రాసుకునేటప్పుడు. యాక్చువల్లీ నేను చాలాసార్లు ఆలోచించాను, ఏమన్నా వేరేలాగా ఏమన్నా చెప్తున్నామా ఈ కథ గర్ల్స్ మీద వెళ్ళని. బట్ ఈ కథకి అది అవసరం. అంటే గర్ల్స్ అనేది చాలా సెన్సిబుల్, ఇది ఎక్కడ ఏమి రియాక్షన్స్ చాలా హై ఉంటాయి. సో అలాంటి రియాక్షన్స్ హై ఉండే పాయింట్ ఇది. అవతల పక్క ఏమంటారు దాన్ని, ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా మహిళలకు జరిగిన దీని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. సో అలాంటివి మన జెంట్స్కి ఒక 100 జరిగినా 200 జరిగినా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో రియాక్షన్ చాలా హై ఉంటుంది. ఈ పాయింట్కి అది కావాలి. కొంచెం బయట గవర్నమెంట్లో కానీ ఈ కెలావిటీ రన్ అవ్వాలి, ఆ బర్నింగ్ పాయింట్ లాగా అది కావాలి ఆ కథకి. సో అందుకని చూస్ చేసుకున్నా. బట్ దానికి ఒక రీజన్, ఎందుకు అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఓన్లీ అమ్మాయిలే ఎందుకు, అబ్బాయిలు కూడా చేయొచ్చు, అబ్బాయిలు కూడా మిస్ అవ్వచ్చు కదా అనే దానికి లాస్ట్లో ఒక కన్క్లూజన్ ఉంటుంది. మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటిది? అది హ్యాపీయెస్ట్ ఎమోషన్లలో నాకు తెలీదు. రీసెంట్గా అంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ సిచ్యుయేషన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీ హిట్ అయితే దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ 2023లో. సో దట్స్ ద థింగ్. బట్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ బ్రేకప్. సో ఫస్ట్ డిప్రెషన్ ఏమీ లేదు లైఫ్లో. ఆ టీనేజ్ టైంలో ఉంటుంది కదా, ఏమీ లేదు, అన్నీ అయిపోయింది, లైఫ్ పోయింది, ఏం చేయాలి, వద్దు స్టడీస్ వద్దు, వర్క్ వద్దు, ఏం వద్దు, తినడం వద్దు, నిద్ర వద్దు, ఏం అలా ఉంటుంది కదా ఆ సిచ్యుయేషన్. ఆ టైంలో నాకు సినిమా ఆఫర్ వచ్చింది. తీసుకోవాలా వద్దా, అందంగా కనపడాలా వద్దా, ఏం చేయాలి, డయట్ చేయాలా, లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలా, సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. బట్ ఐ టుక్ దాట్ డెసిషన్ దట్ డే. నేను నా కోసం బతకాలి, నేను నా కోసం విన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని. సో ఐ టుక్ దట్ డెసిషన్ దట్ డే అండ్ టిల్ టుడే ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. నేను రిగ్రెట్ చేయలేదు. సో దట్స్ ద హ్యాపీయెస్ట్ డే నాకు. నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి వెళ్ళి యాజ్ అన్ యాక్టర్ నేను నిలబడాను. నేను ఎవ్రీబడి ఫస్ట్ షాట్ తర్వాత క్లాప్స్ కొట్టారు, ఏమీ లేదు ఓరా బాయ్ అన్నట్టు అది అనిపించింది. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ. అతను ఇప్పుడు నీ సినిమాలు చూస్తుంటాడా? చూస్తే ఏంటి, చూడలేదండి అంటే అందరూ చూస్తున్నారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సార్ మీ డ్రీమ్ రోల్ ఏంటిది సార్? నాకా, ఒక రైటర్ క్యారెక్టర్ ఏదైనా రాసేటప్పుడు ఈ క్యారెక్టర్ అశ్విన్కి అయితే బాగుంటుంది అని అనుకుంటే అది నేను నా డ్రీమ్ నేను అచీవ్ అయినట్టే.